మంచిగా చేస్తుంది. ఈసారి కూడా మంచిగా చేసింది. ఏంటంటే బతుకమ్మ తెలంగాణ ఇట్లా మొత్తం ఇట్లా బుర్ర రావాలి, ఇట్లా ఆ, మధ్యలో ఇట్లా రంధ్రం వస్తుంది. రంధ్రం వస్తే ఇగో ఇట్లా ఓళ్ళు రావాలి. ఓళ్ళు వస్తే బుర్ర బుర్ర ఉంటాయి. ఆల్రెడీ చేస్తుండగా నేను కొన్ని తినేసిన. మీకు పెట్టరా? సూపర్ ఉన్నాయి మమ్మీ, మస్తున్నాయి. వస్తున్నాయి కదా, అంటే ఇట్లా ఇట్లా వెళ్ళిపోతాయి. పలపల అయిపోయినాయి. వేరే లెవెల్ టేస్ట్. మస్తు చేసినావు మమ్మీ. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే అర్జెంట్ పంపిది. ఏంటంటే షేగోళ్ళు అంటే ఎంత బాగుంటాయో టేస్ట్ అయితే. తింటే ఓమా, అక్కడక్కడ నువ్వులు, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసినా కదా, అన్ని ఫ్లేవర్ మంచిగా వస్తున్నాయి కదా. అందరికీ మంచిగా ఉన్నారా మీరు? నేనైతే మంచిగా ఉన్నా. ఏంటంటే తెలంగాణ షేగోడీలతోటి మీ ముందుకు వచ్చిన. ఎందుకంటే ఇప్పుడు బతుకమ్మ పండగ మన పిండి వంటలు అయితే ఇక జోర్దార్ చేసుకుంటాం కదా, జోర్దార్ బతుకమ్మ ఉంటుంది, జోర్దారే ఉంటుంది. ఇక మనం అట్లా వేసుకుందాము. లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ ఇవ్వండి. ఇక ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి పంపిండి అర్జెంటుగా. ఎందుకంటే షేగోడీలు అంటే మనము షేగోళ్ళు అంటే తెలంగాణ స్పెషల్ అట్లా. ఎందుకంటే అప్పటి రోజులల్లా పిండి వంటలు, ప్రతి పిండి వంటలు చేసుకున్నారు. ఆడబిడ్డే ఇంటికి వస్తుంది. మన బతుకమ్మ అంటే ఆడబిడ్డే, మనకు ఆడబిడ్డలు కూడా మన ఇంటికి వస్తారు. ఇక ఆడబిడ్డ మన ఇంటికి వస్తుంది, ఆమె గౌరమ్మ వస్తుంది, ఆడబిడ్డలు వస్తారు. ఆడబిడ్డలు వస్తే ఇప్పుడు పిండి వంటలు అన్నీ ఉండాలి కదా మనకు, ఇది విషయము. ఇక పిల్లలు అందరూ ఎంజాయ్మెంటు. ఇక ఏంటంటే ఇప్పుడు ఈ బతుకమ్మ పండుగ ఆ సీజన్లా ఈ స్కూల్ బంద్, ఇక ఈ పిల్లల ఆనందము, మనం ఆనందంగా ఈ గోల గోల యోల బల గోల ఉంటుంది. ఇక మన ఏంటంటే ఆ గోలల ఎంజాయ్మెంట్ ఉంటుంది, అలా సంతోషాలు. ఇంత పిండి వంటలు చేసినా కానీ అలసిపోము. ఎందుకంటే అది హ్యాపీనెస్ వేరే, ఇక ఆనందం వేరే, సంతోషం వేరే. ఎన్నో సంతోషాలు, ఎన్నో బృందావనం బట్టలతోటి, గౌరమ్మతోటి, బతుకమ్మ మనం ఆడుతుంటే, పిల్లలు ఆడుతుంటే, ఏమో మనవరాలు అయితే లంగబోని కావాలన్నది, చీరలకు వేసుకున్నందుకు. ఇక లంగబోని కావాలన్నా ఆమెకు పట్టులంగా కావాలి కదా. నిజంగానే పట్టు లంగాలు, పట్టు జాకెట్లు, పట్టు చున్నీలు, ఇట్లా అన్ని రకాలు కొనాలి. ఇక ఏంటంటే చిన్న పిల్లలతోటి మనం పెద్దవాళ్ళని ఎంజాయ్ చేస్తాం. ఇది కూడా చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోదుము. అవును, చిన్న స్కూల్ బంద్ ఎప్పుడైతుందా అని వెయిట్ చేద్దాం. ఇక ఎవరమైనా అంతే, ఏది పండగ రాగానే పోవాలి అన్నట్టు ఉంటుండే. మన ఇంటికాడ కూడా వేర్చుకోవాలని ఒకళ్ళని పంపిస్తుంటే ఒకళ్ళు ఉంచుకుంటుండే, అట్లా ఉంటుండే. ఇక అట్లా ఇక మా అమ్మ కూడా రాకుంటూ వదలకపోవు, రండ్రి బిడ్డ అంటుండే. ఇక మా అన్నలు కూడా అందరూ ఇక సంతోషంగా ఉంటుంది అది విషయం. ఇక అట్లా అన్నదమ్ములు అన్నది అట్లా. ఇక మనము బతుకమ్మ పాట గుడుకున్నది, అక్కజల్లల మీద పాట ఉన్నది. ఇక ఒక్కేసి రెండేసి సాందమ్మ అనుకుంటే ఎంత మంచిగా పాడుకుంటూ వస్తాము మనం బతుకమ్మ వేసినాక. ఇక అట్లా అంత ఎంజాయ్మెంట్గా వస్తాము. ఇక అన్ని పిండి వంటలతో అంటే ఎన్ని రకాల పిండి వంటలు ఉంటాయిరా తేజ, మస్తు ఉంటాయి. ఇప్పుడు షేగోళ్ళు, ఇదైతే ఫస్ట్ షేగోళ్ళు తోటి స్టార్ట్ చేసిన. షేగోళ్ళు అంటే తెలంగాణ షేగోళ్ళు ఎట్లా చేసుకుంటామో ఏం చేసుకుంటాం అన్నది మా బాపమ్మ నుంచి, మా మేనత్తల నుంచి అందరం, ఇక మా పెద్దమ్మలు, చిన్నమ్మలు అందరూ ఇట్లనే చేసుకుంటారు. ఇట్లనే ఉంటది. ఇక మా పని అయితే ఎప్పుడెప్పుడు చేస్తుండే, చేసి పిల్లలు చేతులకు, మేమైతే చేతులకు గాజులు లెక్కేసుకొని గడుకొక్క తీసుకుని తింటుంటుంది. అట్లా చిన్న చిన్న ఆనందాలు ఇప్పుడు గుర్తుకొస్తాయి పండగ రాగానే. ఇది విషయం. ఇక గౌరమ్మతోటి మనం ఏం చేస్తాం అట్లా. గౌరమ్మ అయితే మన ఇంట్లో చేసుకొని మంచిగా చెరువు కొత్తాం కదా. ఇక మాకైతే అట్లా సంతోషం అన్నది ఇప్పుడు యాదకి వస్తుంటది. ఇక అంత మంచిగా మెమొరీ అంటే ఈ బ్యాక్ పోయి మళ్ళా ఒక మస్తు ఉంటది, పెద్ద స్టోరీ ఉంటది. ఇప్పుడైతే షేగోళ్ళకైతే మనం చూపెట్టేద్దాం, మన వాళ్ళతోటి చేసుకుంటే మాట్లాడదాం. పెద్దగా ఉంటది ఇక స్టోరీ, ఉంటది ఇది విషయం. పక్క కొలతలతో చూపిస్తావా? ఏమేమి చెప్తావా? చూపిస్తారా? ఏగో బియ్యం పిండి 1 కేజీ తీసుకుంటా. ఇది ఎంత ఉన్నది అన్నది తర్వాత విషయము, నేను కొలుసుకొని మీకు చూపిస్తా కొలతలతో చక్కగా. ఏంటంటే కొలతలు ఎట్లా అంటే మనం ఎట్లా చేస్తాం అన్నది చక్కగా చూపిస్తా, చక్కగా చూడండి మీరు ఈ విషయము. ఇక
ఇక ప్రతిది కూడా కొలతలతో చూపిస్తా, కారం కక్కేది కొలతలతో చూపిస్తా. రానమ్మాయి టక్కన వేసుకొని మంచి ఎంజాయ్మెంట్ చేయాలి పిల్లలతోటి. బుర్ర అంటే నోట్లు వేసుకుంటే కరిగిపోవాలి అంత మంచిగా. ఒకటి తింటాను 4 తింటాం, అది విషయం. పలపలు ఉంటాయి. ఇక నేనైతే చిన్నగున్నప్పటి నుంచి తిన్నదాన్ని, మస్తు చేసిందని, మస్తుగా తిన్నదాన్ని. ఇది విషయం. ఇక మస్తు టేస్ట్ మీకు చూపిస్తా. అదే సరే చెప్తా. కొలతతో చెప్తా. బియ్యపిండి, రేషన్ బియ్యపిండి. మనము రేషన్ బియ్యము దొరికితే తీసుకోండి, ఇక లేకుంటే ఇంట్లో ఇక అడుక్కొని మంచిగా ఆరబోసి, మంచిగా ఆరబోసి మనం ఆరినాకనే పిండి పట్టించుకోండి. కడుక్కోండి, బియ్యం అయితే కడుక్కోండి. ఇది విషయం. నేను అడిగే పట్టించిన. ఇది విషయం. ఇగో చూడండి, కారం, జీలకర్ర పొడి, ఇగో నువ్వులు, బటరు, ఇగో ఓమ, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది సన్న పట్టుకోండి. ఇలా సన్న పట్టుకోకపోతే డామ్ ఎగురుతాయి. జాగ్రత్తగా చెయ్యండి. ఇది ఎగురుడుకు కొంతమంది చెయ్యరు, భయపడతారు. అట్లా కాదు. ఎందుకంటే ఇవి మంచిగా సన్నగా పట్టుకుంటే, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా సన్నగా పట్టుకుంటే, మనము జీలకర్ర పొడి అయినా పేస్ట్ లాగా పట్టుకుంటే ఏం ఎగరయి. మనము జాగ్రత్తగా చేసుకోవాలి, పిండి మంచిగా వేసుకోవాలి, మంచిగా వేసుకోవాలి. నేను కొలతలు కూడా వాటర్ చూపిస్తా, అది విషయం. ఆయిల్ అయితే గరం పెట్టుకున్నా తెస్తా, ఇది చూపిస్తా, కొలత చూపిస్తా, పిండి కొలత చూపిస్తా. చెయ్యరాని అమ్మాయి టక్కర చేసుకుని తినాలి, అంత బాగుంటాయి. ఇక నాకైతే తెలంగాణ చేగోడీలు అంటే పర్ఫెక్ట్. వాళ్ళకు పిండి మనం కొలతలు చెప్తున్నా, ఇది విషయం. ఇట్లా మనం తీసుకుంటాం కదా, ఇక ఇట్లా కరెక్ట్ తీసుకోండి. దీంతో 3 వస్తే కేజీ వస్తుంది పిండి, కేజీకి లెక్క. నిండా వస్తుంది కేజీ వస్తుంది. వాటర్ తాగే గ్లాస్, ఈ గ్లాస్ మంచిగా. పిండి సన్న ఉందా ఎట్లుందో ఇట్లా సన్న ఉండాలి పిండి, మంచిగా పట్టుకోవాలి. అట్లా పట్టకపోతే మీరు జల్లెడ పట్టుకోరు, ఇది విషయం. ఎందుకంటే సన్నగా రాకపోతే జల్లెడని అయితే పట్టుర్రి. ఇట్లా సన్నగా లేకపోతే ఒకసారి నేను జల్లెడ పట్టుకున్నా, మీరు అయినా పట్టించుకున్నాక జల్లెడ పట్టుకుంటే మంచిగా. ఇక 3 గ్లాసులు పోసిన బియ్యపిండి. ఎందుకంటే మనకు ఏందన్నది మళ్ళా మీకు కన్ఫ్యూజ్ కావద్దు. బియ్యపిండితోటే చేగోలు చేసుకుంటాం. ఇప్పుడు ఈ బియ్యపిండి 3 గ్లాసులు అంటే 1 కేజీ ఉంటుంది. పిండి కేజీ ఉంటుంది. కేజీ పిండి చూపిస్తున్నా మీకు. కేజీ పిండికి ఎంత కావాలో చెప్తా. కేజీ బియ్యం పిండి, రైస్ ఫ్లోర్. ఇగో 1 గ్లాసుకు 2 చెంచాలు వేస్తున్నా నువ్వులు. ఈ పచ్చియే, ఎందుకంటే నేను ఏంచలే, పచ్చియే. మనము ఉసుకున్నదా లేదా అని గాలిచ్చుకొని ఎండపోసుకుంటే మంచిగా ఉంటుంది, ఇది విషయం. 3 వేసిన 4, 2 గ్లాసులు అయిపోయినాయి. 6 మీకు కొలత కూడా చెప్తున్నా. టీ స్పూన్ తోటి 6. 1 గ్లాసుకు 2 చెంచాలు వేసిన. అది ఇక జీలకర్ర పొడి 1 టీ స్పూన్ వేయండి. 1 టీ స్పూన్ వేయండి జీలకర్ర పొడి. జీలకర్ర వేయకుండి, జీలకర్ర పొడి వేయించి పట్టుకున్నా. ఇప్పుడు ఓమ పచ్చిదే, మనం వేయించేది ఏం లేదు. ఇప్పుడు అదే 3 గ్లాసుల బియ్య పిండి వేసినాయి కదా, 3 చెంచాలు వేస్తా ఓమ 3 చెంచాలు వేస్తున్నా. ఇక దీంతో ఫ్లేవర్ టేస్ట్ బాగుంటుంది, బాగుంటుంది. 2 టీ స్పూన్లు ఉప్పు, 2 టీ స్పూన్లు ఉప్పు కరెక్ట్ కొలత చెప్తున్నా. ఇక కరెక్ట్ అవుతుంది. మనము ఇప్పుడు ఏంటంటే 3 గ్లాసుల బియ్యపిండి తీసుకున్నాం కదా, గ్లాసుకు 2 చెంచాలు వేసుకోరు కారం. 6 అన్నట్టు. 2 ఇంకొక గ్లాసుకు 3 గ్లాసులకు 6 చెంచాలు వేసిన సరిపోతుంది. ఎందుకంటే పిల్లలు తినాలి కదా, కారం బాగుంటే మంచిగా ఉండదు. ఇట్లా కలిపేసుకోర్రి. ఈ చేతితో కలపంది నడవది, మంచిగా కలుపుకోవాలి. కలుపుకుంటేనే మంచిగా ఉంటుంది. వేడి ఆయిల్ పెట్టుకున్నా. వేడి ఆయిల్ కూడా నేను వేసుకుంటా. ఇప్పుడు కారం ఇవన్నీ, ఉప్పు ఇవన్నీ కలుపుకోవాలి, మంచిగా కలుపుకోవాలి. ఇట్లా
సన్నగా పట్టిరు, మంచిగా పట్టిరు, సన్నగానే పట్టుకోవాలి పిండి. ఎందుకంటే మనము దొడ్డస్తే ఉడక దొడ్డస్తుందని చెప్పుర్రు గిండిలా చెప్తే వాళ్ళు సన్నగా పడతారు. ఎందుకంటే మనకు పడితేనే మనకు మంచిగా వస్తాయి. చేగోళ్ళు అయినా కానీ గ్యారెలు అయినా కానీ మనకు సన్నగా లేకపోతే, పిండి సన్నగా లేకపోతే మనకు గ్యారెలు ఉడక చేంజ్ వస్తాయి, చేగోళ్ళు ఉడక చేంజ్ వస్తాయి. ఎందుకంటే ఇక వాళ్ళ ఇట్లా వచ్చినాయి, వాళ్ళ ఎట్లా వచ్చినాయి అంటే పిండి పట్టుట్లా ఉడుకుంటుంది. పట్టే జాగల పిండి మంచిగా చూసుకోండి, సన్నగా ఉన్నదా ఎట్లున్నదా అని చూసుకోండి. ఇక సన్నగా రాదనుకో జల్లెడ పట్టుకోండి, దొడ్డు తీసేయరి. అట్లా ఇక మనకు కమ్మగా రావాలంటే ఉడక అందులో ఎంత వస్తున్నా అన్నది తెలవాలని నేనైతే స్పూన్ పట్టుకుని వస్తున్నాను. వేడిగా ఉన్నాయి ఇట్లా సుట్టమంటుందా అంటలేదా, 2 స్పూన్లు వస్తున్నా. బురబుర వస్తాయి, మంచి బురబుర వస్తాయి. పిండికి అన్ని పట్టియాలి, మంచిగా పట్టియాలి. ఇట్లా కలుపుకుంటే ఒకసారి చేతికి చురుకంటే పరిశ్రమ. ఏ పని చేసినా మన సేఫ్ ఉండాలి. సేఫ్ ఉంటేనే ఇక ఏంటంటే ఇది చల్లటి పిండే కదా ఏం కాదని అంటారు, కానీ ఆడ మన ఏం తగులుతుంది అనుకో సుర్రమంటది పిండిలు అయినా కానీ. ఇట్లా ఒకసారి కలిపినాకనే కలుపు. చల్లటి పిండిలు వేసినా కానీ అట్లా తలగకుండా ఉడక మనం జాగ్రత్త పడాలి. ఏ పని చేసినా జాగ్రత్తగా అన్నది ఉండాలి. ఇట్లా కలుపుకోరు, నూనె మంచిగా కలుపుకోరు. నేను 2 స్పూన్లు వేసిన కదా, ఎంత వాసన వస్తుందిరా పిండి, మంచి వాసన వస్తుంది. ఇవన్నీ వేసినాం కదా, ఇంకా ఇక నేను ఏం వేస్తా అన్నది లాస్ట్ దాకా చూస్తేనే మీకు అర్థమవుతుంది. పిండి కొద్దిగా స్మూత్గా చేయాలి. ఇట్లా కొంచెం ఎన్నటి సన్న పట్టిది కదా సరిపోయినట్టు. ఇట్లా అంటే మనకు ఇక తిప్పుకుంటా పెద్ద దాంట్లోనే వేసి. మేమైతే పెద్ద పెద్ద బేసిన్లల్లా, తక్కువ కాదు ఇది ఏదో మిక్స్ ప్రాసెస్ చూపిస్తున్నాం కానీ, పెద్ద పెద్ద బేసిన్లల్లా పిసికి పెద్ద బగోన్లో పెడుతుంటుంది మా అత్తమ్మ. మేము అంత కుటుంబం ఉంటే ఇక మనం చేయలేమా, మనం సాయంత్రం నైట్ అవుతుండే అట్లా అన్ని పిండి వంటలు ఇక అట్లా చేసుకుంటుంటే అట్లా మనకు ఎంజాయ్మెంట్ చేస్తుంటే ఒక్కళ్ళ ఇంట్లో కాగానే ఒక్కళ్ళ ఇంట్లో ఇక వాడకట్టు గుడక ఒక్కళ్ళ ఇంట్లో చేసుకుని ఒక్కళ్ళ ఇంట్లో ఇట్లా రావాలి. కారం ఉప్పు అన్నది మీ ఇష్టం, ఇక ఎంత వేసుకోవాలన్నది ఇట్లా. ఇప్పుడు నూనె పట్టించిన కదా, ఇప్పుడు నేను చేసుకున్నది మనం స్టవ్ దగ్గరకు పోదాము, ఎట్లా వేసుకుందాం అన్నది చూడండి. ఇక బటర్ వేస్తున్నా నేను, మీరు చూడండి ఇంత వేస్తున్నా. ఒక 2 క్యూబ్స్ ఇట్లా దొరుకుతున్నాయి కదా, ఒక్కొక్క ప్యాకెట్ చిన్న చిన్నగా అన్ని ప్యాక్ చేసి అట్లా 2 ప్యాకెట్లు చిన్నవి తీసుకున్నా. బటర్ ఎందుకు వేస్తారు? అది గుల్లగా వస్తుంది మంచిగా. ఇట్లా ఏంటంటే విడివిడిగా ఇట్లా తింటుంటే బురబుర ఉంటాయి ఈ బటర్, బురబుర వస్తాయి. ఆ రోజులలో కూడా నూనె అది ఈ గరం నూనె వేస్తారు, తయారు చేద్దరు కదా. ఆయిల్ వేసి గుడక ఇట్లా చేస్తారు, మళ్ళీ ఆయిల్ వేసి గుడక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 2 టీ స్పూన్లు వేస్తున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్. 3 గ్లాసుల పిండికి మంచిగా గోలాలి, పచ్చితనం కొద్దిగా పచ్చితనం పోవాలి, ఈ బట్టలతో గోలాలి. ఇట్లా స్మెల్ రావాలి, ఇట్లా గోలినట్టు స్మెల్ రావాలి, గోలినట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా బట్టలరా మంచిగా ఎగాలి, ఎగులితేనే మంచిగా ఉంటుంది. ఇట్లా మంచిగా టేస్ట్గా వస్తుంది మనకు. ఇట్లా తింటుంటే బురబుర కమ్మగా, ఇక అది ఫ్లేవర్ వేరే వస్తుంది, కమ్మగా టేస్ట్గా. ఇప్పుడు వాటర్ పోస్తున్నా చూడు, మీరు 1 పోసిన, 2 పోసిన, 2.5 పోస్తున్నా. ఇక లెక్క మీకు తెలుస్తుంది, 2.5 పోస్తున్నా. కరెక్ట్ కొలత, ఇది కరెక్ట్ కొలత. 2.5 పోసిన. ఏంటంటే మనం 3 గ్లాసుల పిండికి మనం ఎట్లా ఒప్పుకుంటాం అన్నది, ఉమ్మగిల పెట్టుకున్నా కానీ మొత్తం చూడు ఎట్లా ఉమ్మగిల పెట్టుకుంటా, ఎట్లా చేస్తా, ఉప్పుడు ఎట్లా ఉప్పుతా అన్నది మీరు అయితే మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఈ ఉప్పుట్లుంటది ఈ తమాషా. ఇక మంట ఎక్క పెట్టుకొని దుంకాలి, చెక్క పక్క దుంకాలి. దుంకినాక అప్పుడు మనం పిండి వేసుకొని ఉమ్మగిల పెట్టుకొని మంచిగా వేసుకుంటే బురబుర ఎంత కమ్మను. చూద్దామా ఎట్లా మసులుతున్నాయి చూడండి వాటర్. అట్లా మసలాలి, అట్లా దుంకాలి, ఇట్లా మసలాలి. ఇట్లా మసలితేనే మంచిగా ఉంటుంది.
పిండి వేద్దాం. మొత్తం పిండి వేసేసుకొని కలుపుకుంటే బంద్ చేసినావా? బంద్ చేయాలి. స్టార్టే ఉంది. ఇప్పుడు ఇట్లా స్టాండ్ ఉంటే స్టాండ్ పట్టుకోండి, ఇట్లా పట్టుకొని ఇట్లా కలుపుకోండి. ఏం ఆగం లేదు, మెల్లగా కలుపుకోండి. ఇప్పుడు నేను కిందికి వెళ్ళి కలుపుకుంటూ వస్తున్నా. కిందికి అడగంటద్దు. ఇట్లా మనము పొయ్యి మీద ఇప్పుడు మనకేందంటే స్టవ్ సన్నం పెట్టుకొని ఈ గరం తోటే ఉమ్మగిలుతుంది. బంద్ చేసుకుంటున్నా. ఇటు ఇట్లా మంచిగా కలుపుండ్రి. కలుపుట్లుంటుంది ఇక దీన్ని ఇట్లా ఉమ్మగిల పెట్టుకోవాలి మంచిగా. మంట బంద్ చేసినా కదా, అంత పిండికి పట్టుకుంటే కమ్మగా వాసన వస్తుంది పిండి ఉడక. ఇక వాటర్ మనం జల్లేది లేదు, చేసేది లేదు. ఇక వాటర్తో పనే ఉండదు. ఇదే సరిపోతుంది మనకు. కొలతలు కరెక్ట్ కొలత చెప్పిన కదా. ఇట్లా కిందికి వెళ్ళి ఇట్లా నూనె సరే, ఇట్లా కిందికి వెళ్ళి ఇట్లా నూనె. అమ్మమ్మ కూడా మంచిగా ఉంటుంది. ఇట్లనే ఉప్పుతుండే అమ్మమ్మ గ్యారెలు చేస్తే నోట్లు వేసుకుంటే గరిపెట్టట్టు ఉంటుండే. చేగోళ్ళైనా గ్యారెలైనా. ఇక ఎందుకంటే ఇక అమ్మమ్మ చేతి వచ్చినవి కానీ అంటారు మీరు. అందరు వంటలు కమ్మగా చేస్తుండే. తల్లి చేస్తాయి ఎవైనా. తల్లి చేస్తే ఏ పనైనా నా పిల్లలకు గుడికొస్తుంది. అట్లని ఇక ఈగ్రం ఎటు పోదు. మనం అంటాము తల్లిదండ్రులు గుడుకుంటుంది. చేసుడు నేర్పియాలి. నేర్పిస్తే మంచిగా ఉంటుంది పిల్లలకు. మళ్ళీ మనది అన్నది జ్ఞాపకం అన్నది ఎప్పటికి ఉంటుంది. ఇక దీనికి పిండి అంటుంది అనుకో, నీళ్ళల్లో వేసి పెట్టాలి. మనకు ఉప్పుకుంటే అప్పుడైనా తీస్తాం కదా. ఇట్లా ఇట్లా నీట్గా వేసుకొని పని నీట్గా వేసుకొని ఇట్లా పెట్టి ఇట్లా ఇట్లా అనాలి. ఇట్లా అనాలి. కొద్దిసేపు ఉమ్మగిల పెట్టాలి. ఇక నేను ఇప్పుడు స్టవ్ బంద్ చేసిన ఉమ్మగిలని ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అయినా సరే ఉమ్మగిలు 5 నిమిషాలు అయినా సరే 10 నిమిషాలు. కొంచెం ఆవిరిలో బట్టి ఇట్లా విస్తుంటే స్మూత్ వస్తుంది పిండి. అంత బాగుంటుంది. ఇది విషయం. స్టవ్ అయితే ఆఫ్ చేసిన మనం ఇప్పుడు ఏంటంటే పిండి వేసుడికే స్టవ్ ఆఫ్ చేసిన. పిండి వేసి ఇట్లా కలిపేటప్పుడు ఇక స్టవ్ ముట్టించేది లేదు. మనం చేగోళ్ళు రెడీ చేసుకున్నాకనే ఆయిల్ పెట్టుకున్నాకనే స్టవ్ ముట్టించుకోవాలి. ఇది విషయం. ఇవి ఉన్నదేమో అనుకున్నారు. 10 నిమిషాలు ఉమ్మగిల పెట్టినా. ఇప్పుడైతే చూడండి పొగలు వెళ్తున్నాయి. 10 నిమిషాలు ఇట్లా మూత పెట్టినా. కాలేదే ఇట్లా వేసుకోండి. ఈ వాటర్ పెట్టుకున్నాను. వాటర్ చల్లుతా అనుకోకుండ్రి. జర గాలితే చేతికి అద్దించుకుంటుంది. అట్లా మనం పెట్టుకోవాలి చల్లటి వాటర్. అట్లా ఇదే వాటర్ సరిపోతుంది. మన కొలత కరెక్ట్ చెప్పిన. ఇక నాకు మెత్తగా అయిందమ్మా, నాకు ఇట్లా అయింది అట్లా అయింది అంటే ఏం చేయలేదు నేను. ఇక ఎందుకంటే కొలతలు చెప్పినప్పుడు కొలత కరెక్ట్ ఉంటుంది. ఇక మనం చేయరాని వాళ్ళని గుర్తు పెట్టుకొని మీకు కొలత కరెక్ట్ చెప్పిన. ఇక మళ్ళీ మూత పెట్టుకోండి. మంచిగా ఉమ్మలుతుంటే టేస్ట్ ఉంటుంది. వాసన స్మెల్ లెవెల్లో కొడుతుంది. కాలుతుంది. కాలేదే మీరు విసుకాలి. ఇట్లా పొగలు వెళ్తున్నాయి కదా, ఇట్లా విసుకోండి. స్మెల్ అయితే లెవెల్లో కొడుతుంది. చేగోలు వాసన వస్తున్నాయి. నక్షత్రకి ఇష్టం పెద్ద మన్మరాలకి ఇష్టం. ఆమె వస్తుంది కదా, ఆమె గురించి మన్మరాల గురించి చెప్తా. కొన్ని పిండి వంటలు అది తినేది ఎంతనో కానీ ఇప్పుడైతే బయట ఫుడ్లో ఇష్టపడుతున్నారు. బయట అంటే కొనుక్కునే అవి ఇవి కొన్ని ఇష్టపడతారు. ఈ అమ్మమ్మదే ఉంటుంది రెసిపీ. అమ్మమ్మ ఫుడ్ మీదకి రాదు అమ్మమ్మ మళ్ళీ అంటారు వాళ్ళు పిల్లలు కూడా. ఎందుకంటే మా మన్మరాలు అంటుంది అమ్మమ్మది మంచిగా ఉంటుంది అంటది. మళ్ళీ అమ్మమ్మనే గొప్ప చేస్తుంది. ఇక అమ్మమ్మ అంటే అవన్నీ మైదా కలుపుతారు బయట ఎక్కువ. బిస్కెట్స్ అంటే మైదా ఉంది కదా. ఇట్లా చేతుకు వాటర్ ఏం లేవు. ఇట్లా కాలితే చేతికి గాలకుంటా. మన చేతికైతే పిండి అంటలేదు కదా. ఇప్పుడు మంచిగా విసుకాలి. ఇట్లా మంచిగా విసుకాలి. పిండి స్మూత్గా ఇట్లా అన్నట్టు ఉండద్దు. ఇక మంచిగా చేతులు అన్నది ఇట్లా మంచిగా గడుపుకొని మంచిగా విసుకునే చూడాలి. టేస్ట్గా వాసన వస్తుంది. మన పిండి విసుకంగానే పిండి తినాలని అనిపిస్తుంది. అంత బాగుంటుంది. ఈ చేగోళ్ళు అయితే బురబుర ఉంటాయి. ఇక బురబురనట. ఇక మా తేజ నక్షత్ర వీళ్ళందరూ చేసేందుకు ఇష్టపడతారు. కానీ మీకు ముందు చూపిస్తే మీరు పిల్లలు వస్తారు కదా. ఎందుకంటే బిడ్డలు వస్తారు. మన్మరాళ్ళకైనా ఇళ్ళ కొడుకు పిల్లలకైనా ఇక అమ్మమ్మలు నానమ్మలు వీళ్ళు చేసి ఇస్తారు.
అన్ని ఇట్లా చేసుకుందాం. ఇట్లా ఇట్లా స్మూత్గా వేసుకోండి, మంచిగా వేసుకుంటేనే బాగుంటుంది. ఇట్లా ఇట్లా కొట్టినట్టు. సర్వపిండి ఎంత బాగుంది, సర్వపిండి పెట్టుకున్నారా మీరు? మంచి రెస్పాన్స్ ఇచ్చారు. కమ్మగా వస్తాయి. మనం ఇట్లా అప్పటి రోజుల్లో ఫుడ్ ఇగో ఇట్లా తీసుకొని ఇక మనం వాటర్ జల్లేదు లేదు, ఏం లేదు, కొలత కరెక్ట్ ఉంచేసి కొలత కరెక్ట్ అన్ని వేసుకుంటాయి. ఇట్లా ప్లేన్ చేసుకుంటాయి. ఒక మూత పెట్టి ఈ ముద్ద మనం విసికినాం కదా, ఇట్లా మనం అన్ని విసుకుందాక మూత పెట్టేది. ఇది ఇట్లా మూత పెట్టేది, ఎందుకంటే ఆరిపోవద్దు, పిండి ఆరిపోవద్దు, మన ముద్ద అన్నది ఆరిపోవద్దు. నేను అవన్నీ మీకు కరెక్ట్ చెప్తున్నా, ఎందుకంటే ఏ మిస్టేక్ చేసినా కూడా మళ్ళీ అవి ఇచ్చకపోయినట్టు పలిగిపోయినట్టు ఇట్లా వస్తాయి. ఇక అందుకని ఇట్లా మూత పెట్టుకొని, లేకుంటే క్లాత్ ఉంటే క్లాత్ కప్పుకోండి. క్లాత్ ఉడక మంచిది విండుకొని, మంచి క్లాత్ అయితే కప్పేసుకోండి, లేకుంటే మూత ఉంటే మూత పెట్టేసుకోరు. భగవాన్లో పెట్టి మూత పెట్టు. ఇవి అన్నిట్లు ఆరిపోవద్దు ఇక్కడ నుంచి. ఇవి అన్నిట్లని ఇట్లా విస్తాం. మనము గరం ఉన్నప్పుడే విసుకుర్రి, ఎందుకంటే చల్లగా ఇంక విసుకోకుండ్రి, మంచిగా రావు చేగోళ్ళు అన్నది. ఇట్లా గరం ఉన్నప్పుడే మనకు చేతి కాలుతుంది అనుకో, కొద్దిగా పదన అనుకోండి, నీళ్ళు లేకుండ్రి. ఇట్లా ఇట్లా చేతి కాలకుండా ఇలా చల్లకుండ్రి నీళ్ళు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన, ఓమ వాసన ఇట్లా కమ్మగా వస్తుంది. ఎంత బాగా వస్తుందో అంత బాగా వస్తుంది. ఉప్పు చూసుకోవాలంటే పిండి కలిపినప్పుడే చూసుకోవాలి. ఇట్లా ఇట్లా ఉంటుంది చూడు, అప్పుడు కొద్దిగా చూసుకోవాలి. నాకు చూసుకుంటే అవసరం లేదు, నేను కొలత కరెక్ట్ చెప్పిన, మీకు కొలత ఉడక కరెక్టే. మీరు చూసుకునే ఉడక అవసరం లేదు, కానీ చూసుకుంటే చూసుకోండి. ఎక్కువ తింటారు తక్కువ తింటారు మీ ఇష్టంగా. ఉప్పు చూసుకోవాలి, కారం చూసుకోండి. కారం చూసుకొని ఉప్పు చూసుకొని ఇలా చల్లేసుకొని కలిపేసుకోండి. మనము ఉమ్మగిలో పెట్టినాం కదా ఈ పిండికి, ఎంత పిండికి అన్నది ఇక ఉప్పు కారాలు ఎత్తి చూసుకోండి. ఈ విషయం నువ్వులు తక్కువ వేసుకుంటారా ఎక్కువ వేసుకుంటారా మీ ఇష్టం, అది మీకు నచ్చినట్టే వేసుకోండి. ఇట్లా మంచిగా వేసుకోరు స్మూత్గా. ఇట్లా మంచిగా నీట్గా గడుక్కొని చేతులైనా మంచిగా చెయ్యాలి. ఇంకా మనకు ఇది చేసే పద్ధతి కూడా ఉంటుంది. మంచి పద్ధతితో చేస్తే పిల్లలకు గుడక ఇబ్బందులు కావు. ఓం వేసినాం కదా, డైజెషన్ గుడక బాగుంటుంది. ఇంకా పిల్లలకు గుడక ఏంటంటే మనకు ఆయిల్ ఉడక మంచిది వాడుకోండి. ఏ ఆయిల్ వాడుకుంటారో మీ ఇష్టం, ఆయిల్ పట్టకుండా. ఇక ఈ ఆయిల్ అని నేను చెప్పలేను ఇక, ఎందుకంటే ఇక మీరు ఏమనుకుంటారంటే ప్రమోషన్ చేసింది అనుకుంటారు, అది విషయం. ఏది చెయ్యనా నా ఓన్గానే ఏదైనా మీకు చెప్పాలంటే, నాకు వేరేటోళ్ళకి చెప్పడంటే అంతటి కాదు. ఎందుకంటే అది ఎట్లుంటుంది ఏముంటుంది, నేను వాడితేనే మీకు అది చూపిస్తాను. ఏది ఉడక నాకు నచ్చదు, నేను వాడంది మీకు ఏది చెప్పా. ఇది విషయం. ఇవన్నీ ఇట్లా విసుకుందాం. ఇట్లనే స్మూత్ రావాలి, ముద్ద అన్నది స్మూత్ రావాలి, పలగద్దు. ఇట్లా ఇట్లా కొట్టుకుంటా ఇట్లా అన్ని ముద్దలు ఇట్లనే వేసుకుంటా ఇట్లా పెట్టు. ఇట్లా నాలుగు ముద్దలు ఇట్లా వేసుకున్నా. ఎందుకంటే ఇప్పుడు మనకు ఈ వారిపోకుండా ఒక్కొక్క ముద్ద తీసుకొని ఇట్లా పెట్టుకొని ఇట్లా మంచిగా ఇట్లా ప్రెస్ చేసి మనం పిసికినా కూడా ఇట్లా ప్రెస్ చేసుకుంటా చేసేటప్పుడు కూడా ఒకసారి ఇట్లా నుండి ఇట్లా అంటే స్మూత్ వస్తాయి. ఇంకా అట్లనైతే ఇక మనం ఏంటంటే ఇది మూత అన్నది మంచిగా పెట్టుకోవాలి, ఆరిపోనియద్దు. ఫ్యాన్ కలుపుకు చేయకుంటే కొన్ని వేసుకుంటా గొలిచ్చేయండి. ఇంకా ఏంటంటే బాసేపు ఉంచిరనుకో ఇక అవి మళ్ళా ఆరిపోయి ఇరిగిపోతుంటాయి. అట్లా ఇక తేజ చేస్తుంది, నేను గొలిస్తా. ఇవి మీకు చేసి అయితే చూపిస్తా, పట్టుండ్రి. ఇట్లా తీసుకుంటా ఇట్లా మంచిగా ప్రెస్ చేయండి. ఏది మీరు కట్టేది ఏది ఉంటే అదని మీద చెయ్యండి. మీకు ఏదైనా మీరు చేస్తారన్నది మీ ఇష్టం. ఇక అది ఎంత సన్నం చేసుకుందామన్నది బుర్రబుర్రనే ఉంటాయి. ఎంత మనం దొడ్డు చేసుకున్నా సన్నం చేసుకున్నా బుర్రబుర్ర ఉంటాయి, అంత బాగుంటాయి. ఇట్లా ఇట్లా ప్రెస్ చేయండి, ఇట్లా ప్రెస్ చేయండి. అన్నీ ఎట్లా చేసుకోండి, మంచిగా ప్రెస్ చేయండి. నూనె పెట్టద్ది, డాల్డా మంచిగా అయింది. ఇగో ఏంటంటే మా నాన్నమ్మ ఇట్లా ఒత్తుతుండే, ఇట్లా ఈ రకంగా ఒత్తుతుండే, ఇట్లా ఒత్తుతుండే. అప్పుడు పెద్ద మనుషులు ఇట్లా చేస్తారు.
మనకి ఎగురితే అనిపిస్తాయి అనుకో, ఇట్లా మూత పెట్టురు కొద్దిసేపు, కొద్దిగా గోలేదాకా. ఎందుకంటే ముఖం మీద ఎక్కడ పడకుండా మూత పెట్టేసేది కొద్దిసేపు. అట్లా మూత పెట్టేస్తే అవి ఎగిరినా కూడా మనకి ఏం కాదు. మూత పెట్టేయాలి. మూత తీసి చూపిస్తున్నా, ఎందుకంటే మనకు వదన ఎగురుతాయి అనుకో, మనకు పడకుండా మన పక్క జరిగితే ఏం కాదు. మంట ఎక్కువనే పెట్టుకోండి. ఇట్లా పుల్లు ఉంటుంది కదా, ఇట్లా అనూరి వెళ్ళిపోతాయి మనకు. పుల్లతొట్టి అన్నీ కాలినాకొద్ది వెళ్తాయి మనకి, ఇట్లా అంటుకున్నట్టు అనిపిస్తాయి. కానీ ఇవి కాలాలి, మంచిగా కాలితే ఇవి వీటికి అవి వీడి అయిపోతాయి. వెళ్తాయి ఇట్లా తీయాలి. చేగోళ్ళ పుల్ల, ఇట్లా చేగోళ్ళ పుల్ల ఉంటుంది కదా, పుల్లతో తీయాలి. మనము వీటితో తీయద్దు. ఇట్లా ప్రతిదీ ఇట్లా వెళ్తాయి, కాలిన కొద్ది వెళ్తాయి. బురుగు అనేది ఇట్లా బురుగు తగ్గాలి. బురుగు తగ్గినాకనే మనకు కాలిందన్నది ఏర్పడుతుంది. ఇప్పుడు తగ్గింది అనిపించింది చూడు, మనకు ఏంటంటే ఇట్లా సౌండ్ కూడా తగ్గిపోవాలి. తగ్గిపోతేనే మనకు గోలినట్టు. సౌండ్ తక్కువ కావాలి. సౌండ్ తక్కువ అయితేనే గోలినట్టు. అన్ని ఎట్లా వెళ్తున్నాయి చూడు, అన్ని విడిగా అవుతుంటాయి. అన్ని విడిగా అవుతుంటాయి. మనం ఈ పుల్ల బట్టి ఇట్లా 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 దూరం నిల్చుండి అనూరి అన్ని విడిగా అవుతాయి కదా. చూడు, ఇది ఏంటంటే సుయి మనడు ఇట్లా గోలుడు తగ్గిపోయిందంటే అప్పుడు మనకు మంచిగా పర్ఫెక్ట్గా గోలినట్టు. ఇది విషయం. గోలని కదా ఇట్లా తీసుకోర్రి. ఎంత బాగా వచ్చినాయి చూడండి, బుర్ర వచ్చినాయి. ఇట్లా బుర్ర ఉంటాయి. ఇట్లా ఈ గోల్డ్ కలర్లో రావాలి. సౌండ్ తక్కువ అయిపోయినాక నేను తీస్తున్నాను. ఇట్లా వేసేసుకోండి. మళ్ళీ ఇంట్లో వేసుకుంటే ఆయిల్ అన్నది కిందికి ఆడిస్తుంది. ఇట్లా జల్లి గంటల మనం ఇట్లా సిద్రాలు ఉన్న దాంట్లో వేసుకుంటే మనకు మళ్ళీ వేరే బౌల్లో వేసేసుకోరు. కొంచెం చల్లగైనాక మాత్రము ఇవి మూతలు పెట్టుకోవద్దు. చల్లగైనాక డబ్బాలు నింపుకోవాలి. ఇప్పుడు వేడుకున్నప్పుడు డబ్బాలు నింపినామనుకో మంచిగా స్మెల్ అన్నది ఏటో వస్తుంది గట్లా. ఇవి చల్లగా అయినాక ఒక గంట సేపు 2 గంటల సేపు బయట పెట్టేసుకొని మనం డబ్బాలు నింపి పెట్టుకోవాలి. సరే, అన్నీ అయినాక నేను చెప్తాను. పెట్టుకో. షేగోళ్ళు, మన తెలంగాణ షేగోళ్ళు మస్తు అంటే మస్తు ఉంటాయి. ఇక మమ్మీ అయితే ఎట్లా చేసిందంటే బుర్ర అసలు ఇక నోట్లు వేసుకుంటే కరిగిపోవాలి, అట్లా ఉండాలి. ఇక బాగుంటాయి. ఇలా మీకు తెలుస్తుంది, ఇట్లా వేస్తుంటేనే సౌండ్ వస్తుంది. మమ్మీ మస్తు జబర్దస్త్ చేసింది మమ్మీ. ఎవ్రీథింగ్ ఎప్పుడు మంచిగా చేస్తుంది. ఈసారి కూడా మంచిగా చేసింది. ఏంటంటే బతుకమ్మ తెలంగాణ ఇట్లా మొత్తం ఇట్లా బుర్ర రావాలి. ఇట్లా మధ్యలో ఇట్లా రంధ్రం వస్తే ఇట్లా హోల్ రావాలి. హోల్ వస్తే బుర్ర ఉంటాయి. ఆల్రెడీ చేస్తుండగా నేను కొన్ని తినేసిన. పెట్టరా? సూపర్ ఉన్నాయి మమ్మీ, మస్తున్నాయి కదా. అంటే ఇట్లా తిరిగిపోతాయి. పలపల అయిపోయినాయి. వేరే లెవెల్ టేస్ట్. మస్తు చేసినావు మమ్మీ. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే అర్జెంట్ పంపిది. ఏంటంటే షేగోళ్ళు అంటే ఎంత బాగుంటాయో టేస్ట్ అయితే. తింటే ఓమా, అక్కడక్కడ నువ్వులు, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసినా కదా, అన్ని ఫ్లేవర్ మంచిగా వస్తుంది కదా. మనము స్వీట్ షాప్లలో మనము ఇట్లా అవేంటి రింగులు కొనుక్కుంటాం కదా, ఆ టేస్ట్ ఉన్నాయి. అది ఇంకా మైదాం పిండి, మనం బియ్యం పిండి, ఇది రేషన్ బియ్యం పిండి తోటి కమ్మగా ఇట్లా చేసుకున్నాం. మస్తు అంటే మస్తు చేసినాయి మమ్మీ. తెలంగాణ షేగోళ్ళు బతుకమ్మ పండగకి. ఇప్పుడు బతుకమ్మ పండుగ వస్తుంది కదా, దుమ్దామ్ ఉంటుంది. ఇక బతుకమ్మ ఆడుకుంటా లెవెల్లా అన్ని పిండి వంటలతోటి, మన ప్రసాదాలతోటి, పప్పులతోటి, కొత్త పప్పులతోటి. అమ్మవారు ఆమె ఇంటి ఆడిబిడ్డే. బతుకమ్మ అంటే మన ఇంటి ఆడిబిడ్డే. మనకు ఆడబిడ్డ వస్తుంది కాబట్టి వంటలు అన్నీ చేసుకుందాం. మాకు కూడా ఆడబిడ్డ వస్తుంది. మా అక్క వస్తుంది అక్క పిల్లలు వస్తారు. బతుకమ్మ కూడా ఆడబిడ్డనే మనకు. బతుకమ్మ ఆడబిడ్డనే ఆమెకు చేసుకుంటా, ఆమెకు పెట్టుకుంటా, మనం తింటాం. ఇది విషయం. సూపర్. నువ్వు తిన్నావా? తిన్నా. లైక్ షేర్ చేసుకుంటే కలిగిపోతుంది. అంత కమ్మ ఉంది. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోరి. లైక్ ఇస్తే మన వీడియోస్ అనేది రన్నింగ్ అవుతాయి. లైక్ ఇయ్యండి. ఏంటంటే
ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి పంపింది అర్జెంటుగా. ఇట్లా షేగోళ్ళు చేసుకోండి, తెలంగాణ షేగోళ్ళు. సూపర్ సరే, సూపర్ ఈ షేగోలు. డబ్బాలో నింపేసుకుందాం. ఈ డబ్బాలు నింపేస్తా. మంచిగా తోముకొని తుడుచుకొని మంచిగా పెట్టేసుకుంటే క్లీన్గా పెట్టుకుంటే మంచిగా ఉంటాయి. పిల్లలు తిన్నా మనం తిన్నా అని మంచిగా మెత్తగా కావు, ఏం కావు, కమ్మ ఉంటాయి. సూపర్. ఉంటాం మళ్ళీ మంచి వీడియోతోటి మీ ముందు ఉంటాం. సరే ఉంటాం. బాయ్. సరే.